శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 108వ సర్గము. జాబాలి శ్రీరామునకు నాస్తికవాదమును వినిపించుట, రాజ్యపాలనము చేయుమని చెప్పుట. ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఈ విధంగా భరతుని ఓదారుస్తూ ఉండగా బ్రాహ్మణోత్తముడైన జాబాలి ధర్మ విరుద్ధంగా ఆయనతోటి ఇలా చెప్పసాగాడు. ఓ రఘురామ, నీవు చెప్పిన విషయం బాగానే ఉన్నది, కానీ నీ వంటి ప్రజ్ఞాశాలి మనోబలము కలవాడు ఒక అజ్ఞాని వలె ఇలాంటి నిరర్థకమైన ఆలోచనలను మనస్సునకు రానియరాదు. ఈ లోకంలో ఎవరు ఎవరికి బంధువులు, ఎవరి వలన ఎవరికి లాభము? ఏ ప్రాణి అయినను ఒంటరిగానే పుట్టును, ఒంటరిగానే మరణించును. కనుక రామ, ఇతడు నా తండ్రి అనియు ఈమె నా తల్లి అనియు మమకారములను పెట్టుకొను వానిని పిచ్చివానిగా భావించవలెను. ఎలా అనినా ఈ ప్రపంచమున ఎవరును ఎవరికి ఏమీ కారు. రామ, ఒకడు వేరొక గ్రామానికి వెళుతూ త్రోవలో ఏదైనా ఒక సత్రమునందు ఒక రాత్రి బస చేస్తాడు. తెల్లవారిన తరువాత అతడు ఆ స్థానమును విడిచి ముందుకు సాగుతాడు. ఓ కాకుస్తా, అదేవిధంగా తల్లిదండ్రులతోడను గృహ సంపదలతోడను మనుష్యులకు గల సంబంధములన్నీయును క్షణికములే. కనుక సజ్జనులు వాటి యందు ఆసక్తులు కారు. కనుక ఓ నరశ్రేష్ఠ, ఈ వనవాస జీవితము ఎంతో దుఃఖకరమైనది. ఇందలి త్రోవలు ఎత్తుపల్లములతో ముళ్లతో కూడి ఉండును. నీ వంటి వాడు తండ్రి నుండి ప్రాప్తించిన రాజ్యాన్ని వదిలి ఇట్టి క్లిష్ట మార్గమును ఆశ్రయించుట తగదు. దేశాంతరముననున్న భర్త కొరకు నిరీక్షిస్తూ వ్రతపరాయణ అయిన స్త్రీ వలె అయోధ్యానగర దేవత నీ కొరకై నిరీక్షించుచున్నది. కావున సకల సంపదలతో తొలతూగుచున్న అయోధ్యకు వెళ్ళి రాజ్యపట్టాభిషిక్తుడవు కమ్ము. ఓ రాజకుమారా, స్వర్గమున దేవేంద్రుని వలె నీవు అయోధ్యయందు దివ్య భోగములను అనుభవిస్తూ హాయిగా విహరిస్తూ ఉండుము. దశరథుడు నీకు ఏమీ కాడు, నీవు ఆయనకు ఏమీ కావు. ఆ రాజు వేరు, నీవు వేరు. అందువలన నేను చెప్పిన విధంగా చేయుము. ప్రాణి పుట్టుకకు తండ్రి నిమిత్త కారణము మాత్రమే. వాస్తవముగా ఋతుమతి అయిన స్త్రీ గర్భమునందు శుక్రశోణితముల కలయిక వలన శిశువు జన్మించును. దశరథ మహారాజు తాను చేరవలసిన చోటికే చేరినాడు. ఇది సమస్త ప్రాణులకును సహజము. నీవు అనవసరంగా బాధపడుతున్నావు. అందుబాటులో ఉన్న సుఖభోగాలను అనుభవించక కేవలము ధర్మాచరణమునందును ధనార్జనయందును మునిగి ఉండు వారిపై నాకు జాలి కలుగుతూ ఉంటుంది. ఇతరుల కామపరతంత్రుల విషయమున కాదు. ఎలా అనినా వారు ధర్మపరాయణులు. ధర్మాచరణము పేరుతో బ్రతికి ఉన్నంతకాలము దుఃఖములనే అనుభవించి కడకు మట్టిపాలవుతూ ఉంటారు. ఈ లోకమున జనులు అష్టకా శ్రాద్ధములను ఆబ్దిక శ్రాద్ధములను నిర్వహిస్తూ ఆ అన్నము పితృదేవతలకు చెందుచుండునని నమ్ముతారు. కానీ బాగుగా విచారించి చూచినచో అన్నము ఇచ్చటనే నశించును గదా. మరి మృతులైన వారు ఎలా భుజిస్తారు? ఒకరు భుజించిన ఆహారము మరి ఒకరి శరీరమునకు చేరినచో దూరదేశములకు వెళ్ళేడు వారికే శ్రాద్ధములను పెట్టవలెను. అప్పుడు వారికి దారిబత్తములతో అవసరం ఉండదు. దేవతలను ఆరాధింపుము, దానములను చేయుము, దీక్షతో యజ్ఞములను నిర్వహింపుము, తపములను ఆచరింపుము, ఇల్లు వాకిలి వదిలి సన్యాసమును స్వీకరింపుము మొదలగు విషయములతో కూడిన గ్రంథములను, ఇతరుల సంపదలను అపహరించుటలో ఆరితేరిన వారు జనుల మనస్సులను దానధర్మముల వైపు మరలించుటకై రచించారు. ఓ బుద్ధిశాలి, తండ్రి మాట జవదాటరానిది అని విశ్వసించడి నీవు ఈ లోకము తప్ప మరి ఒక లోకము లేదని నమ్ముము. ప్రత్యక్షముగానున్న రాజ్యలాభములను అనుభవింపుము, పరోక్షమైన పారలౌకిక లాభములను విశ్వసింపకుము. ఓ రామ, ఇహలోక సుఖములే వాస్తవములు, పరలోకమనున్నది లేనే లేదు అను సత్పురుషుల ప్రమాణమును అనుసరించుము. భరతుడు ప్రాధేయపడుచున్నట్లుగా కోసల రాజ్యమును గ్రహింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 108వ సర్గము సంపూర్ణం. శుభం.